రాష్ట్రంలో ఎక్కువ ఎంపీ సీట్లు గెలిపే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి హోంవర్క్ చేస్తున్నారు. ఎక్కువ స్థానాల్లో పార్టీ జెండా ఎగరవేసే తనకు సీఎంగా అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ జాతీయ స్థాయిలో అండగా నిలవాలని భావిస్తున్నారు. దాదాపు నెల రోజులుగా పూర్తిగా ఇంటి నుంచే రాజకీయ వ్యూహాలను అమలు చేస్తున్నారు. ఇటు ముఖ్య నేతల నుంచి అటు లోకల్గా కింది స్థాయి క్యాడర్ వరకు నేరుగా ఫోన్లో మాట్లాడుతున్నారు. ఏ చిన్న అవకాశాన్ని వదలకుండా గెలుపుపైన ఫోకస్ పెట్టారు. సెగ్మెంట్లో పోటీదారుల బలబలాలను ఏమంటారు ఒక స్ట్రాటజీతో మార్పులు చేస్తున్నారు. మరోవైపు తన పాలనలో రెఫరెండంగా తన పాలననే రెఫరెండంగా చెబుతూ జనంలోకి వెళుతున్నారు. తక్కువ టైంలోనే 5 గ్యారంటీలు అమలు, ప్రజలకు అందుబాటులో పాలన, ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అని కలిసి 14 సీట్లు గెలుస్తాయని ధీమాగా ఉన్నారు. రేవంత్ గురి 15 సీట్లు గెలిచేందుకు మాస్టర్ ప్లాన్. హోరాహోరీ ఉన్న చోట స్పెషల్ ఫోకస్. ట్రయాంగిల్ ఫైట్ సీట్లలో కొత్త వ్యూహం. పాలననే రెఫరెండంగా జనాల్లో ప్రచారం. ఇంటి నుంచే ఎలక్షన్ ప్లాన్లు అమలు. లోకల్ లీడర్లు క్యాడర్కు నేరుగా ఫోన్లు. సౌత్లో కాంగ్రెస్కు కీలకంగా తెలంగాణ. ఎస్, అయితే తక్కువ టైంలోనే 5 గ్యారంటీలు అమలు, ప్రజల్లోకి అందుబాటులో పాలన. కపిల్ సిబ్బల్ ఏ పార్టీ వాడు? ఎక్స్క్యూజ్ మీ ఫ్రెండ్స్, కాంగ్రెస్ పార్టీ వాడు. ఆయన ఏమన్నాడు తెలుసా? ఏ మోదీకి గ్యారంటీ హే అని చెప్పి మోదీ మాట్లాడితే, అసలు గ్యారంటీ కైసే హౌ కెన్ యూ గివ్ ఏ గ్యారంటీ? we will definitely complaint it, we will complaint this to EC, ఎలక్షన్ కమిషన్కి మేము కంప్లైంట్ ఇస్తాం. we will give a complaint to the election commission that how can the prime minister of this nation give a guarantee? is it possible to give a guarantee అని చెప్పి కపిల్ సిబ్బల్ మాట్లాడతాడు. అయితే కపిల్ సిబ్బల్ గారు ఫస్ట్ మీ కాంగ్రెస్ వాళ్ళ నోట్లలో ఉంచుండ్రి. ఎందుకంటే ఈ గ్యారంటీ అనే పదము ఫస్ట్ అల్ల నోట్లకైనా వచ్చింది. ఆ మనిషి ఎవరైతే ఉన్నారో ప్రధానమంత్రి చేసిన తర్వాత ఇక మోదీకా గ్యారంటీ హే బిన్ బోలే ఎగ్జిక్యూట్ చేసేసిన అని చెప్పి చెప్పిండు. మీరు చెప్పకుండా నేను చేసేసిన, ఇగో మీరు చూడుండ్రి ఇంకా చేసేది ఎంత ఉందో అని చెప్తున్నాడు. మీరేం చేస్తున్నారు? ఒక దిక్కు 5 గ్యారంటీలు 6 గ్యారంటీలు అన్న ముచ్చట తీసుకొచ్చింది ఎవరు? నేను ఇలా రేవంత్ అన్నని అడుగుతున్నా. మీ కపిల్ సిబ్బల్ ఏం మాట్లాడుతున్నాడు, మీరేం మాట్లాడుతున్నారు? 5 గ్యారంటీలు ఇంప్లిమెంట్ అయిన రేవంత్ అన్న. 156 యూనిట్ల కరెంటు బిల్లు వస్తే మాకు సంబంధం లేదు, మీరు పోయి ఎవరితో మాట్లాడుకుంటారో మాట్లాడుకోండి, మీకు మీ ప్రభుత్వం ఏం చెప్పిందో మాకు సంబంధం లేదు, మీరు మాత్రం బిల్లు కట్టాల్సిందే, ఏమన్నా ఉంటే మీరు చెక్కుల రూపంలో కాంగ్రెస్ ప్రభుత్వంతో తెచ్చుకోపోండ్రి అని చెప్పి మాట్లాడుతున్నారట. ఏఈలకు ఫోన్ చేస్తేనైతే అసలు మాకు సంబంధం లేదని ఫోన్లు కట్ చేస్తున్నారట. ఇంప్లిమెంట్ అయినాయి గ్యారంటీలు? కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం ఇస్తానన్నారు, కొత్తలు ఇయ్యలే. బంగారం పక్కకు పెట్టు, రోల్డ్ గోల్డ్ ఇయ్యలే. ఇక మహాలక్ష్మి పథకం బస్సులల్లా ఇక అలా గోస డ్రైవర్లు అయితే ఏడుస్తున్నారు. అదే ఎట్లా సార్ వాళ్ళకేమన్నా అయితే మాకేం చేయాలి సార్, వాళ్ళు బస్సులు ఇట్లా ఇంతగానం ఎక్కుతున్నారు, అవసరం లేకపోయినా తిరుగుతున్నారు వీళ్ళు అని చెప్పి డ్రైవర్ల గోస. నమస్తే తెలంగాణకు కూడా రాజకీయం ఏడదాకా చేయాలనో ఆడదాకానే చేస్తారు కదా వాళ్ళు కూడా. అంటే వాళ్ళకి లబ్ధి చేకూరేదాకా చేస్తారు, తర్వాత ఖేల్ ఖతం, దుకాణం బంద్. ఆటో డ్రైవర్ల గోస ఇప్పుడు ఎవడు మాట్లాడతలేడు. ఇగో ఫ్రెండ్స్, చిత్రగుప్త ఆనాడు ఫస్ట్ మాట్లాడింది, ఇగో ఇప్పటికీ కూడా గుర్తు పెట్టుకొని మాట్లాడుతుంది. మళ్ళీ ఆటో డ్రైవర్ల గోస ఇయ్యాలి ఏమైపోయిందని అంటున్నా. బీఆర్ఎస్ పార్టీ కవిత లోపలికి పోగానే పేగుబంధం ఎక్కువైపోయి ఓటు బంధం తక్కువైందా, లేకపోతే ఈ ఓటు బంధంలా మళ్ళా నోటు బంధం పెరుగుతుందని చెప్పి ఆటో డ్రైవర్లను పక్కకు జరుపుకుంటున్నారా? ఇవాళ అడుగుతుంది చిత్రగుప్త్ ఇట్లాంటి ప్రశ్నలు. గ్యారంటీ అన్న పదము తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా? ఎలక్షన్ కమిషన్కి ఇప్పుడు ఎవరు కంప్లైంట్ ఇవ్వాలి? కపిల్ సిబ్బల్ గారు, I rather request you to first lodge a complaint of TPCC, against TPCC.
దెన్ లేటర్ విల్ థింక్ అబౌట్ ది మోడీస్ గ్యారంటీస్. ఇది పరిస్థితి. 14 సీట్లు గెలవాలనే లక్ష్యం అంట. ఏడికైనా గెలుస్తావే రేవంత్ అన్న, నాకు ఒక మాట చెప్పు. 14 సీట్లు ఏడికైనా గెలుస్తావు చెప్పు. ఒక మాట గుర్తుపెట్టుకోరి ఫ్రెండ్స్, నేను పదే పదే చెప్తున్నా. అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా నెల రోజుల కంటే ముందు కూడా కాంగ్రెస్ పార్టీ ఒక కమిడియన్ పార్టీ తెలంగాణలో. జస్ట్ ఒక అపోహ క్రియేట్ చేసిండ్రు, ఒక అపోహ, ఒక ఫాల్స్ నరేటివ్. బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అననే ఒక ఫాల్స్ నరేటివ్. ఆ ఫాల్స్ నరేటివ్లా కాంగ్రెస్ ఏం చేసింది అని మాట్లాడడం కంటే మనం పిచ్చోళమైనము అని అనేది చాలా ముఖ్యం. సాక్షాత్తు దేశ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ నిజామాబాద్ సభలో కేసీఆర్ వచ్చి ఎన్డీఏలో చేరతానంటే నేను వద్దన్నా అని చెప్పినాక కూడా మీరు నమ్మినరు చూడు. మీరు ఆలోచించుర్రు. శివరాత్రికి ఏమైందో మనం చూసినాం, ఇఫ్తియార్ పార్టీకి ఏమవుతుందో మనం చూస్తున్నాం. ఇట్లాంటి పరిస్థితులు తీసుకొస్తున్న కాంగ్రెస్ పార్టీని మనం అనుభవిస్తున్నాం. తప్పెవరిది అని నేను అడుగుతున్నా. నేను అందుకనే పదే పదే సార్లు చెబుతున్నా, రేవంత్ రెడ్డి అహంకారానికి చెక్ పెట్టాలన్నా, కాంగ్రెస్ పార్టీని ఖతం చేయాలన్నా ఈసారి మీరు కాంగ్రెస్కి పెద్దపీట వేస్తే, నేను ఫస్ట్ టైం ఒక గంభీరమైన ఆరోపణ ప్రజలను అడుగుతున్నా, మిమ్మల్ని అడుగుతున్నా. వీఆర్ నాట్ జస్ట్ ఏ ఛానల్ ఫ్రెండ్స్. మేము చెప్పినాం కదా, అణువు జాతీయవాదమే మాట్లాడతాం. సో మిమ్మల్ని కూడా ప్రశ్నిస్తాం, అందులో నేను కూడా ఉంటా. ఇవాళ మీరు కాంగ్రెస్కి పెద్దపీట వేసి ఓటేసి 14 సీట్లు అనేది అయితే కలగంటున్నాడో అనుముల రేవంత్ రెడ్డి గారు, ఈయనకు మనం అది ఏమంటారు పెత్తనం ఇచ్చి 14 సీట్లు గెలిపించే ప్రయత్నం చేపిస్తే రాసి పెట్టుకోండి, దక్షిణం, నార్త్ అండ్ సౌత్ అని చెప్పి డివిజన్ తీసుకొస్తారు. సౌత్ ఫర్ కాంగ్రెస్ అంటారు, నార్త్ ఫర్ తెలంగాణ మన భారతీయ జనతా పార్టీ అంటారు. వీళ్ళు దేశాన్ని విడగొట్టనీకే ఫస్ట్ బీజం మన తెలంగాణలకేనే మొదలెడతారు. వీళ్ళు కర్ణాటకలో బొందబెడుతున్నారు. వాళ్ళు కర్ణాటక ప్రజలు కర్ణాటక కాంగ్రెస్ని బొందబెడుతున్నారు. దేర్ మైట్ బి ఏదో ఒక 2-3 సీట్లు అటు ఇటు అయితే ఏమో కానీ వాళ్ళైతే 100% గెలుద్దామని చెప్పి పోతున్నారు. అందుకే నేనేమంటున్నా, కలగనుట్ల కకృతొద్దు ఫ్రెండ్స్, 100% గెలుద్దానికే ప్రయత్నం చేద్దాం. తెలంగాణలో కూడా, తెలంగాణలో ఏం తక్కువేం లేదు, మనకు ఏం తక్కువ లేదు, బరాబర్ గెలిచి తీరాల. ఈసారి మన నాగరికతను మనం కాపాడుకోవాలి. దయచేసి మీకు పాదాభివందనం కోరుతున్నా. 35 to 40% వచ్చిందా చూడుండ్రి. ఒక 4 ఎంపీ సీట్లు గెలుస్తేనే పైజామాలు ఉడదీసినాం మనం బీఆర్ఎస్ పార్టీది. 4 ఎంపీ సీట్లు వస్తేనే ఆ 4 బీఆర్ఎస్ పాడమోసిర్రు ఇయ్యాల. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఆ గెలిచిన 4 ఎంపీలు పాడమోసినరు. ఒకసారి మీరు గుర్తుపెట్టుకోవాలా, అసెంబ్లీలో ఉప ఎన్నికలై దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, మన ఇక్కడ ఘోషామహల్ గర్జన రాజాసింగ్, వీళ్ళు అసెంబ్లీలో కాలు పెడితే మాట్లాడే సత్తా లేకుండా దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు గారిని ఈటల రాజేందర్ గారి ముఖం చూడలేక కేసీఆర్ ఆ కుళ్ళు తట్టుకోలేక ఈ కల్వకుంట్ల ప్రభుత్వం అలాని సస్పెండ్ చేసింది. అసెంబ్లీ సమావేశాలు అయ్యేదాకా సస్పెండ్ చేసింది. ఎందుకంటే అలా ప్రశ్నల దాడికిలు తట్టుకుంటారా అని. తర్వాత ఏదో కొంచెం టైం ఇచ్చి మైక్ కట్ చేసి మాట్లాడినరు. అప్పటికి కూడా ఈటల రాజేందర్ గారు ఆ కాడికి వస్తే మన దుబ్బాక రఘునందన్ రావు గారు దుమ్ములే పిడిచిపెట్టారు అసెంబ్లీలో. మీరు అర్థం చేసుకోండి. దాని తర్వాత మీకు నేను రాజకీయ చరిత్ర పరిచయం చేస్తున్నాను. ఈ కళ 4 ఎంపీ సీట్లు మీరు గుద్దిర్రు చూడుండ్రి. లాస్ట్ టైం పాడెమోసిర్రు, బీఆర్ఎస్ది పాడెమోసిన్రు. ముఖ్యమంత్రి కూతురిని ఆడ బొందబెట్టిండ్రు. ముఖ్యమంత్రి అనుచరుడు ప్రధాన శిష్యుడు కరీంనగర్లో బొందబెట్టిండ్రు. సికింద్రాబాద్లో జయకేతనం ఎగిరేసినాం. ఆదిలాబాద్లో ఆధిపత్యం సంపాదించినాం. ఒక్కసారి అదే 35 to 19% ఓట్ షేర్లనే
ఇంతగానం చేసినాం మనం 19% ఓట్ షేర్లనే. అది ఈసారి డబుల్ చేసి 38% అడుగుతున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా. ఖతం కాంగ్రెస్, ఖతం. ఈ ఎగురుడు ఉంది చూడు, ఖతం అయిపోతుంది రేవంత్ అన్నది కూడా. అహంకారం అంచలంచలుగా దిగుతుంది. ఆ మాటలల్లో మళ్ళొకసారి మీకు చెప్తున్నా చూడండి. మరోవైపు తన పాలననే రెఫరెండంగా, వింటున్నారా మీరు? తన పాలననే రెఫరెండంగా. ఏం సొక్కంగా ఉందే రేవంత్ అన్న మీ పాలన? వచ్చుడు 4 డెసిషన్లు ఏదో చెప్పి నువ్వు 6 కొట్టినావని నేను మాట్లాడిన. ఆ రోజు మిమ్మల్ని పొగిడింది కూడా చిత్రగుప్తే. తన పాలననే రెఫరెండంగా. ఏం పీక్ కట్టలు కట్టింది మీ కాంగ్రెస్? చెప్పు మీ రిఫరెండం. జియో నంబర్ 46 బాధితులకు న్యాయం జరగలే, ధరణి బాధితులకు న్యాయం జరగలే, కాళేశ్వరం అవినీతి బయట పడలే, ఈ రేస్ ఫార్ములా రేస్ కథ ఏమైందో బయట పడలే. ప్రమాణ స్వీకారం రోజే ఆడ ఫైళ్ళు గాలబెడుతున్నారు. మీ చీఫ్ సెక్రటరీ వచ్చి లొల్లి చేసిండ్రు, వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాను కూడా మాట్లాడిండ్రు. ఆ ఫైళ్ళు గాలబెట్టినోడు ఎవడు, ఆ వెనక ఎవడున్నాడు, ఆ రాజకీయ నాయకుడు ఎవడు? బలైంది కేవలం బ్యూరోక్రాట్లే, రాజకీయ నాయకులు కాదు. ఆ రాజకీయ నాయకులను వెనుకేసుకొని ఇప్పుడు ఒక కొత్తది కూడా తయారు చేశారు మీరు. నేను బయట పెడతానన్న చిత్రగుప్త అదే చెప్తానన్నది కొన్ని రోజులల్లో. చిట్టా బయటికి తీస్తా, ఎవరెవరు లబ్ధిదారులు మొత్తం తీస్తా, బెనిఫిషరీస్ అందరిది. రిఫరెండం. కాళేశ్వరం ఇంకా రిపేర్ కాలే, దాని మీద ఎవడు మాట్లాడతలేడు. అది మొత్తం తుక్కై స్క్రాప్ అయి పడిపోతే ఆ స్క్రాప్ని ఎత్తి పొయ్యనిక కూడా కోట్ల రూపాయల ఖర్చు అయిందని చెప్పి ఆ కాంట్రాక్టర్ల దగ్గర కట్ కమిషన్ తినే సర్కార్ ఇవాళ కాంగ్రెస్ సర్కార్. మళ్ళీ దాన్ని కట్టనీకే వాళ్ళు 1,00,000 కోట్లు చేసిరు, మేము 2,00,000 కోట్లు చేసినాం, మీకు మేము రీడిజైన్. ఇప్పుడు వస్తా తర్వాత మళ్ళీ అదే కథనం కాళేశ్వరంది. మీకు అందుకే చెప్తున్నారని ఆయన, నేను అందరికీ చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తున్నా. టు ఆల్ ది ఎడ్యుకేటెడ్, టు ఆల్ ది సనాతన సంతానాన్ని అడుగుతున్నా, గంప గుత్తగా ఈసారి మన ప్రభుత్వాన్ని ఎన్నుకుందాం రా నాయన. ఈ పాశ్చాత్య కల్చర్ ఉన్న, వెస్టర్న్ కల్చర్ ఉన్న ఈ ప్రభుత్వాలు మనకొద్దు. ఆయన దగ్గరికి గుంజుకొని ఈయనకి వంచుతానన్న కల్చర్ వద్దు. ఎవడు సంపాస్తాడో, ఎవడు లీగల్గా ఉంటాడో, ఇది వాడి దేశం అని అనేది గర్వంగా ఉండాలి. కుటుంబాల కోసం రాజకీయాలు చేసి రాజకీయ నిరుద్యోగులకు మనము ఉద్యోగం కల్పించే ప్రయత్నం చేయొద్దు. ఇది మీకు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను.